జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ తరచూ వినిపిస్తూనే ఉంటుంది. జూనియర్ పాలిటిక్స్ లోకి రావాలి అనేది చాలా మంది అభిమానుల కోరిక. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జూనియర్ ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. తాత వారసత్వం పుణికిపుచ్చుకున్న నటుడిగా, అలాగే నాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్ గుర్తింపు పొందారు. దీనితో ఎన్టీఆర్ రాజకీయ రీ ఎంట్రీపై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కొద్ది కాలం క్రితం రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు మార్మోగింది. సినిమాల పరంగా జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాన్ని అందుకుంటూ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఇలాంటి సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరిగినా ఇటీవల ఆ వ్యవహారం సైలెంట్ అయిపోయింది. అయితే తాజాగా మరోసారి ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై చర్చలు సాగుతున్నాయి. తాజాగా కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో మీ స్టాండ్ ఏంటి అనే ప్రశ్నకు కళ్యాణ్ రామ్ చెప్పిన సమాధానం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇది నా ఒక్కడి నిర్ణయం కాదు, ఫ్యామిలీ అంతా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఫ్యామిలీ అంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు తెలియచేస్తాను అని కళ్యాణ్ రామ్ సమాధానం ఇచ్చారు. ఫ్యామిలీ అంటే ఎవరు? మీరు ఎన్టీఆర్నే కదా, ఇంకెవరు లేరు కదా అని మళ్ళీ అడిగితే, అవును మేమిద్దరమే మిగిలాం, ఇద్దరమే కలిసి తీసుకుంటాం అని అన్నారు. అయితే తాత పార్టీ ఉంది, మమ్మల్ని ఎటు ఉంటారో అడుగుతారేంటి అని అనకుండా ఫ్యామిలీ అంతా కలిసి ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. డెవిల్ సినిమా గురించి జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదని, అన్నదమ్ముల మధ్య విభేదాలు రావడం వల్లే ఇలా చేస్తున్నారని రూమర్లు వచ్చినట్టు ఎదురైన ప్రశ్నకు కళ్యాణ్ రామ్ స్పందించారు. తామిద్దరి బంధానికి కొలమానం ఒక ట్వీట్, ఒక ఈవెంట్కి రావడం అని ఎవరైనా అనుకుంటే మాత్రం ఆ ఆలోచనను మనసులో నుంచి తీసేసుకోవాలని సూచించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత తన తమ్ముడు 7.5 పాటు సినిమానే చేయలేదని, దీనికి కారణం బాధ్యత అని చెప్పారు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత మనం ఇచ్చేది గొప్పగా ఉండాలి, కొత్తగా ఉండాలి. అలా లేదనుకోండి జనాలు ఏమంటారు, ఏవయ్యా ఇలాంటి సినిమానా మాకు ఇస్తారు అంటారు. కాబట్టి తమ్ముడి మీద ఈ విషయంలో చాలా ఒత్తిడి ఉంది. అదే సమయంలో కొరటాల శివ మీద కూడా ఒత్తిడి ఉంది. అలాగే మా మీద ఒత్తిడి ఉంది. ఎందుకంటే నా తమ్ముడితో నేను తీస్తున్న సినిమా చిన్న తేడా జరిగిందంటే ఏందయ్యా ఇలా చేశారు అనేస్తారు కదా అని కళ్యాణ్ రామ్ అన్నారు. ఇక సినిమాల గురించి ఎలా ఉన్నా పొలిటికల్గా కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎన్నికల నాటికి వీరు రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుంటారా? అది టీడీపీలోకి ఎంట్రీ అయినా లేక రాజకీయాలకు దూరంగా ఉంటామని ప్రకటిస్తారా అనేది హాట్ టాపిక్గా మారింది.